You can see the thump, feel the thump of a proper retro roadster kind of heritage that defines the CB350 RS. హలో మేడం బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డినో అనేది తీసుకొచ్చేసాడు స్పెషల్ ఫీచర్ ఆఫ్ 2025 న్యూ కలర్ స్కీమ్స్ ఏదైతే CB350 RS కోసం లాంచ్ చేశారో. ఇది కొంతమంది రిక్వెస్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో. సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ డెడికేటెడ్ ఫీచర్ అనమాట. దీనిలో 2 కొత్త కలర్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఫీచర్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చిన కలర్ స్కీమ్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లాక్ కలర్ ఉంది విత్ RS బ్రాండింగ్ అండ్ GT ఎల్లో GT స్ట్రైప్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ E20 బ్యాజింగ్ అనేది ఇక్కడ ఉంది. E20 అంటే ఎథనాల్ మిక్స్ 20% ప్రీ మిక్స్తో పాటు ఈ ఫ్యూయల్ కంపాటబుల్ అనమాట. సో ఈ మధ్య BS6 phase 2 వచ్చిన ప్రతి వెహికల్ E20 కంపాటబుల్. సో ఏదైతే ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయో దాంట్లో ఎథనాల్ 20% ప్రీమిక్స్తో పాటు ఫ్యూయల్ వస్తుంది. సో ఎథనాల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఆక్సిజన్. సో కంబషన్ ఎఫిషియన్సీ అనేది ఆప్టిమైజ్ చేయబడుతుంది. దానివల్ల మనకి ఓవరాల్ మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ రిఫైన్మెంట్ బెటర్గా ఉంటుంది అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యూల్ ఇంజెక్టర్స్ని ఆటోమేటిక్గా అది క్లీన్ చేసే క్యారెక్టరిస్టిక్ దానికి ఉంది. సో మీరు సపరేట్గా ఫ్యూల్ ఇంజెక్టర్స్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, పీరియాడికల్ క్లీనింగ్ అనేది అవసరం లేదు. థర్డ్ పాయింట్ ఏంటంటే దానికి అది ఒక అడిటివ్గా పర్ఫామ్ చేస్తుంది, అడిటివ్గా పనిచేస్తుంది. అడిటివ్ అంటే మనకి ఏదైతే ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయో దాంట్లో మనకి సపరేట్గా ఒక 10 రూపాయల ప్యాకెట్ తీసుకొని మనం అడిటివ్ యాడ్ చేస్తాము ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, మైలేజ్ ఇంప్రూవ్ చేయడానికి. సో దీంట్లో న్యాచురల్ క్యారెక్టరిస్టిక్ ఇది ఒక అడిటివ్గా పనిచేస్తుంది కాబట్టి మీకు ఆ అడిషనల్ ఖర్చు అనేది అవసరం ఉండదు. సో ఇది ఎల్లో కలర్ వేరియంట్. ఇప్పుడు మనము నార్డో గ్రే కలర్ వేరియంట్ కూడా చూద్దాము. ఇది మీరు చూసినట్లయితే మనకి నియాన్ యాక్సెంట్స్తో పాటు ఇక్కడ వస్తుంది. సో ఈ నియాన్ యాక్సెంట్స్ అనేది RS గ్రాఫిక్తో పాటు ఇక్కడ ట్యాంక్ పైన చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. హోండా బ్రాండింగ్ అనేది ఇక్కడ 3Dలో ఆఫర్ చేయబడింది. ఇక్కడ మనకి CB350 RS బ్రాండింగ్ కూడా 3Dలో మనకి ఇక్కడ ఇచ్చారు విత్ ద నియాన్ యాక్సెంట్. సో ఓవరాల్ బ్లాక్డ్ అవుట్ బిట్స్ అనేది కనిపిస్తున్నాయి. దాంతోపాటు క్రోమ్ కూడా చాలా తెలివిగా వాళ్ళు దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ఆ రెట్రో థీమ్ అనేది వాళ్ళు త్రూఅవుట్ క్యారీ చేయడానికి ట్రై చేశారు. దీనిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే సింపుల్ ఎలిమెంట్స్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే అల్యూమినియం ఫుట్ ప్యాక్ ఉందో దీంతో పాటు మనకి ఒక ఫుట్ రెస్ట్ లాగా ఇక్కడ ఇచ్చారు సచ్ దట్ యూ డోంట్ టచ్ ది ఎగ్జాస్ట్. సో బ్లాక్డ్ అవుట్ ఎగ్జాస్ట్ ఇక్కడ ఉంది, హీట్ షీల్డ్ ఇక్కడ ఆఫర్ చేశారు అండ్ కాళ్ళు మీరు ఇక్కడ హ్యాపీగా పెట్టుకోవచ్చు వితౌట్ టచింగ్ ది ఎగ్జాస్ట్. అండ్ ఇక్కడ ఓపెన్ టీత్ ఫుట్ ప్యాక్ ఇచ్చారు ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి. సో ఎందుకంటే మనకి ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ ఇచ్చారు కాబట్టి ఇంజిన్ కేసింగ్ కూడా క్రోమ్ యాక్సెంట్తో పాటు ఇక్కడ హోండా బ్యాజింగ్ అనేది చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఇంజిన్ ఫిన్స్ అనేది ఒకలాంటి క్రోమ్ ప్లేటింగ్తో పాటు వస్తున్నాయి, అది కూడా చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. 350cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ 21 PS మ్యాక్స్ పవర్, 30 Nm మ్యాక్స్ టార్క్, 5-speed గేర్ బాక్స్తో పాటు ఇది వస్తుంది. మీరు లైటింగ్ చూసినట్లయితే మనకి ఆల్ LED లైటింగ్ అండి, అది LED హెడ్ ల్యాంప్ ఉండనివ్వండి, మల్టిపుల్ ఇది లైటింగ్ ఎలిమెంట్స్తో పాటు వస్తుంది. కన్సిస్టెంట్ లైట్ త్రో, ఈవెన్ లైట్ స్ప్రెడ్ అండ్ లెస్సర్ లోడ్ ఆన్ బ్యాటరీ. ఎందుకంటే దానివల్లనే మనకి LED లైటింగ్ అనేది ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. LED టర్న్ బ్లింకర్స్ కూడా ఆఫర్ చేశారు. అండ్ ఆల్వేస్ ఆన్ హెడ్ ల్యాంప్ అనేది మనకి యూజువలీ రెయినీ కండిషన్స్, ఫాగీ కండిషన్స్లో లెస్సర్ విజిబిలిటీ ఉన్నప్పుడు మీ యొక్క విజిబిలిటీని ఎన్హాన్స్ చేసేది ఈ యొక్క ఆల్వేస్ ఆన్ హెడ్ ల్యాంప్ అనమాట. టు ఆన్ కమింగ్ ట్రాఫిక్ మీరు వస్తున్నారనే విషయం వాళ్ళకి అట్లీస్ట్ కనిపిస్తుంది ఫాగీ కండిషన్స్లో. దాని తర్వాత మనం చూసినట్లయితే ఏదైతే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయో 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు టు ఆఫర్ కంఫర్టబుల్ రైడ్. సో ఇది బేసిక్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు, ఇది కంఫర్ట్ ఓరియంటెడ్ కాబట్టి మీకు సాఫ్ట్వేర్ సస్పెన్షన్ లభిస్తుంది అండ్ పాట్ హోల్ రెడ్ సిటీ స్ట్రీట్స్ పైన మీరు హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ ఇక్కడ మెటల్ బ్రేస్ అనేది మెటల్ ఫ్రంట్ ఫెండర్తో పాటు ఆఫర్ చేశారు. సో హైలైటింగ్ ది రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనమాట, స్టర్డీ బిల్డ్ క్వాలిటీ అనేది వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్. వేరే ఏ 350cc బైక్ కూడా రెట్రో కేటగిరీలో ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తలేదు. 19-inch ఫ్రంట్ వీల్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఇది అలా వీల్స్తో పాటు వస్తుంది. 19-inch ఫ్రంట్ వీల్, 17-inch రేర్ వీల్ విత్ 150 సెక్షన్ రేర్ టైర్ అనమాట. ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ ప్యాటర్న్ టైర్స్ మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో డర్ట్ ప్యాచెస్ పైన వెళ్తున్నప్పుడు లేకపోతే రోడ్ వర్క్ జరుగుతున్నప్పుడు మీరు ఆగాల్సిన అవసరం లేదు, దానిపై నుంచి హ్యాపీగా నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్రేకింగ్ చూసినట్లయితే 310mm డిస్క్ రోటర్ ముందు ఇచ్చారు టు ఆఫర్ వెరీ గుడ్ ఇనిషియల్ బైట్ అండ్ గుడ్ బ్రేక్ ఫీడ్బ్యాక్ అనేది ఆఫర్ చేయడానికి, గుడ్ స్టాపింగ్ పవర్ ఆఫర్ చేయడానికి ఇది ఒక మంచి ఇది అనమాట. సో డిస్క్ బ్రేక్ ఫ్రంట్ అండ్ రైట్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు 310mm డిస్క్ రోటర్ ముందు అనేది మనకి లభిస్తుంది. అది కాకుండా వెనకాల మనకి
ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేశారు అగైన్ టు హైలైట్ ది కంఫర్ట్ ఫ్యాక్టర్. మనకి రైడర్ కాబట్టి పిలియన్ కానివ్వండి ఇద్దరు కూడా మంచి కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ ఎంజాయ్ చేయడానికి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేది మనకి ఆఫర్ చేయడం చూస్తున్నాం. సీట్ హైట్ మనం చూసినట్లయితే మనకి 800 mm సీట్ హైట్ లభిస్తుంది. యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈజీగా ఈ బండిని నడిపించవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. అండ్ మీరు చూడొచ్చు నా హైట్ అరౌండ్ క్లోజ్ టు 5 feet 6.5. సో నాకు ఆల్మోస్ట్ టిప్టో చేస్తున్నాను ఎందుకంటే వైడర్ సీట్ ఆఫర్ చేశారు కాబట్టి. లేకపోతే మనం కొంచెం అడ్జస్ట్ చేస్తే మొత్తం కాల్ అనేది కింద పెట్టుకోవచ్చు. థ్రాటిల్ రెస్పాన్స్, థ్రాటిల్ రొటేషన్ చాలా లైట్ అండ్ క్రిస్ప్ థ్రాటిల్ రొటేషన్ ఇచ్చారు సచ్ దట్ యూ కెన్ యాక్సెస్ ఫుల్ పవర్ విత్ ఇన్ మినిమం థ్రాటిల్ రొటేషన్తో పాటు డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ మనకి కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్ ఆఫర్ చేస్తుంది. లైటర్ క్లచ్ పూల్ ఉండడం వల్ల మనకి ఫటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. అండ్ అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఉండడం వల్ల మనకి లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ అనేది ఎక్కువ అలసట అనేది అనిపించదు. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ స్విచ్ గేర్ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ కిల్ స్విచ్ స్టార్టర్ బటన్ ఆఫర్ చేశారు. హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఇదంతా చాలా మంచి ఇంక్లూజన్స్ అనమాట. హై బీమ్ ఫ్లాషర్ కూడా ఇక్కడ సపరేట్గా ఆఫర్ చేశారు ట్రిగర్ ఫంక్షన్లో. అండ్ మీరు క్లస్టర్ చూసినట్లయితే మనకి పార్ట్ డిజిటల్ పార్ట్ అన్లాక్ క్లస్టర్ విత్ అంత రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ కానివ్వండి, ఫ్యూల్ గేజ్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, ట్రిప్ మీటర్ కానివ్వండి అంత డీటెయిల్స్ ఇచ్చారు. ఇది నాన్ బ్లూటూత్ వేరియంట్. సో దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది బై డిఫాల్ట్ ఇంక్లూడ్ చేయబడింది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిపోయింది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందంటే బేసిక్లీ మిడ్ వే త్రూ కార్నర్ మీరు ఫుల్ థ్రాటిల్ ఇవ్వాలా అని అనుకుంటే ఒక వెట్ సర్ఫేస్ అంటే వర్షం పడిన రోజు మిడ్వే త్రూ కార్నర్ మీరు ఫుల్ థ్రాటిల్ సడన్గా ఇచ్చేసారనుకోండి ఎక్సెస్ వీల్ స్పిన్ వల్ల బండి స్కిడ్ అయ్యి కింద పడిపోవచ్చు. సో అది అవ్వకుండా ఎక్సెస్ వీల్ స్పిన్ని కంట్రోల్ చేసేది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో అది ఒక సేఫ్టీ ఫీచర్ అలాంగ్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మనకి లభిస్తుంది. హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కానివ్వండి, హ్యాండిల్ బార్ ఈ క్లాంప్ కానివ్వండి అంతా కూడా గన్ మెటల్ ఫినిష్తో పాటు చాలా ప్రీమియం క్వాలిటీని, రాక్ సాలిడ్ రగ్గెడ్ బిల్డ్ క్వాలిటీని మనకి ఇక్కడ పరిచయం చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి లభిస్తుంది. సో మోర్ దెన్ సఫిషియంట్. మీరు ఏదైనా కొంచెం వరకు ఆఫ్ రోడింగ్ లేకపోతే డర్ట్ ట్రాక్స్ పైన ఏదైనా డర్ట్ పార్క్లో ఒక చిన్న ఇది మీరు ల్యాప్ తీసుకోవాలనుకుంటే ఇది మేనేజ్ చేస్తుంది. అండ్ టైల్ ల్యాంప్ మీరు చూడవచ్చు, వెనకాల టైల్ ల్యాంప్ క్లస్టర్ కూడా చాలా ఒకలాంటి డైమండ్ స్టట్టెడ్ ఫినిష్తో పాటు మనకి ఇక్కడ లభిస్తుంది. జ్యువెల్ లైట్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తుంది. రేర్ ఫెండర్ కూడా మంచి క్వాలిటీది ఆఫర్ చేశారు. అండ్ ఈ లైసెన్స్ ప్లేట్ హోల్డర్ కానివ్వండి, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కానివ్వండి, ప్రతి ఎలిమెంట్ అనేది శారీ గార్డ్తో పాటు ఇంత నీట్ శారీ గార్డ్ నాకు తెలిసి వేరే ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆఫర్ చేయలేదు. అంత చాలా చండాలంగా ఉంటుంది. సో ఈ శారీ గార్డ్ అనేది నీట్గా ఇంటిగ్రేట్ అయిపోతుంది డిజైన్లోకి. సో ఇట్ డజంట్ స్టిక్ అవుట్ అబ్నార్మలీ. అండ్ సీటింగ్ ఫోమ్, సీటింగ్ క్వాలిటీ మీరు రిప్ట్ ప్యాటర్న్ సీట్ చూస్తున్నారు. రిప్ట్ ప్యాటర్న్ సీట్ ఉండడం వల్ల బ్రేక్ కొట్టినప్పుడు మనిషి అనేది ఇక్కడ స్లైడ్ అయ్యి ముందుకు రాకుండా ట్యాంక్కి గుద్దుకోకుండా ఇది ఈ రిప్ట్ ప్యాటర్న్ సీట్ అనేది కాపాడుతుంది. అండ్ అడిక్వేట్ స్పేస్ ఫర్ ద రైడర్ అండ్ అడిక్వేట్ స్పేస్ ఫర్ ద పిలియన్ మనకి ఇక్కడ లభిస్తుంది. అంతే అండి. దీని ఒక ప్రైస్ అనేది నేను చెప్తున్నట్టు 2,15,000 ఎక్స్ షోరూమ్ నాన్ బ్లూటూత్ వేరియంట్ అండ్ 2,18,000 బ్లూటూత్ వేరియంట్కి. అండ్ మైలేజ్ దగ్గర దాపు 40 kmpl అంటున్నారు యూజర్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా. ఆన్లైన్ సోర్సెస్ ఏమో అరౌండ్ 35 to 40 చూపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా నాకు తెలిసి క్లోజ్ టు 40 kmpl ఈజీగా వస్తుండొచ్చు ఇఫ్ యూ రైడ్ ఇట్ సెన్సిబ్లీ విత్ ఇన్ ఇట్స్ లిమిట్స్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ 2 కలర్ వేరియంట్స్లో మీకు నచ్చిన కలర్ ఏంటి మీరు తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.